హై 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 టైగర్ స్వీటీ. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మంచి కాంబినేషన్ చేసి చూపిస్తానండి. అదే గుడ్డు గోంగూర కర్రీ. మనం ఇదివరకు చాలా కాంబినేషన్ చేసాము, కాకపోతే ఈరోజు కూడా అందులో భాగంగానే ఇంకో మంచి కాంబినేషను, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గుడ్డు గోంగూర గురించి మీకు తెలిసిందే. గోంగూరతో ఏ ఐటెం వేసి చేసినా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. అందుకే ఈరోజు నేను మీకు సింపుల్గా ఎలా చేయాలో గుడ్డు గోంగూర కర్రీ చేసి చూపిస్తాను. ఓకే, టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి, సూపర్గా ఉంటుంది. ముందుగా మనం 3 గోంగూర కట్టలు ఒలుసుకోవాలి కాబట్టి గోంగూర ఒలిచేసుకుందాం. ఓకే, గోంగూర కన్నా ముందు మనం 10 గుడ్లు పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం. ఓకే, ఈ గుడ్లు ఉడికేలోపు 3 గోంగూర కట్టలు ఒలిసి పెట్టుకుందాం. ఓకే, 3 గోంగూర కట్టలండి. ఇవి శుభ్రంగా ఒలిసి కడుక్కొని పెట్టుకోవాలి. ఈ గోంగూరలోకి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్పేస్తా. ఓకే, 2 కరివేపాకు రెమ్మలు, అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 8 పచ్చిమిరపకాయలు. ఈ ఉల్లిపాయలు కోసుకోవాలి, పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకోవాలి. ఓకే, ఒలిసేసుకున్నాం కదండి గోంగూర. ఈ గోంగూరలో ఇసుకుంటుందండి, బాగా ఇసుకు పోయే వరకు కడుక్కుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కోసుకొని పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసి పక్కన పెట్టుకుందాం. గుడ్లు ఉడికిపోయి ఉంటాయండి, తీసేసుకుని ఒలిచి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గుడ్లన్నిటికీ ఘాట్లు పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకుని 1 చెంచాన్నర నూనె పోసుకుని గోంగూర పేస్ట్ తయారు చేసుకుందాం. నూనె వేడెక్కగానే గోంగూర వేసేసుకుందాం. దీన్ని బాగా కలపవసరం లేదండి, ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేసుకుంటే 2-3 నిమిషాల్లో మెత్తగా మగ్గిపోద్దండి. చూసారా, గోంగూర ఇలా మగ్గుతున్నప్పుడే చీలికలు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. మంచి పులుపున్న గోంగూర తీసుకోవాలండి. పులుపు కనుక బాగా ఉంటే 3 వేసుకోండి, పులుపు కనుక తక్కువ ఉందనుకుంటే ఇంకో కట్ట ఎక్కువ అంటే 4 కట్టలు వేసుకోండి. ఓకే, అయిపోయిందండి గోంగూర పేస్టు. దీన్ని తీసి కింద పెట్టేసుకుందాం. ఇప్పుడు గుడ్లు రోస్ట్ చేసుకోవాలండి. కడాయిలో 1 చెంచా నూనె వేసుకుని 1 అర చెంచా ఉప్పు, 1 చెంచా కారం, 1/2 చెంచా ఉప్పు వేసుకుని గుడ్లు వేసేసుకుందాం. గుడ్లు ఎక్కువ రోస్ట్ అవ్వవసరం లేదండి, ఒక్కసారి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు కుండ పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కగానే 1/2 చెంచా మెంతులు, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర వేసుకుందాం. ఇవి ఇట్లా చిట్పట్లు ఆడగానే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు 80-90% వేగే వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలండి. చూసారా, ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసుకుందాం. ఈ గోంగూర పేస్ట్ మీద 1/2 చెంచా కారం, 1/4 చెంచా ఉప్పు వేసి బాగా కలుపుకుందామండి. చూసారా, ఈ విధంగా చిక్కగా ఉంది కదా. చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇలాగే తినొచ్చండి. లేదు కొంచెం లూజ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు మీ చిక్కదనానికి సరిపడా కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి. ఓకే, నేనైతే 100 ml వాటర్ పోస్తున్నానండి, ఎందుకంటే నాకు ఇలా గ్రేవీగా ఉండటమే ఇష్టం కాబట్టి. మీరైతే మీకు నచ్చినట్టు నీళ్లు పోసుకోండి, కాకపోతే ఉప్పు మాత్రం ఇప్పుడే చూసుకోవాలి. ఓకే,
చూసారండి ఉడకబట్టింది. ఇలా ఉడికేటప్పుడే మనం వేయించి పక్కన పెట్టుకుని గుడ్లు వేసేసుకుందాం. ఇప్పుడు మెల్లగా 2-3 సార్లు గుడ్లు చితకకుండా కలుపుకోవాలండి. తర్వాత దింపేసుకోవడమేనండి. అంతేనండి, డన్. చూసారా మన గోంగూర గుడ్డు కూర రెడీ. పుల్లగా ఉండే కూరలంటే నాకు ఫుల్గా తినాలనిపిస్తుందండి. ఇప్పుడు లేట్ చేయకుండా టేస్ట్ చేసి చూసేద్దాం. పుల్ల గోంగూర కోడిగుడ్డు కర్రీ. ఈ గోంగూర పేస్ట్ మొత్తం కూర ఇలా కలుపుకోవాలి. ఆహాహాహా, గోంగూర వాసన వస్తుందండి. అబ్బా, నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయండి, బావిలో నీళ్లు ఊరినట్టు. ఇట్లా గుడ్డు తెంపుకొని చక్కగా ఇలా పెట్టుకొని ఈ ముద్దతో ఈ ముక్క ముంచేయాలి. ఇలా మూసేసి దీన్ని నోట్లో పంపించాలి. అబ్బా, సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంది. పుల్లగా కారంగా. అబ్బో, ఈ గోంగూరలో ఉడికిన పచ్చిమిరపకాయలు ఉంటాయి చూడండి, తప్పకుండా ఇలా ఒక ముద్దలో పెట్టుకుని ఒకసారి మీరు తిని చూడండి, అది దాని టేస్ట్ మీకు తెలుస్తుంది. పంటి కింద కసా నవ్వులుతుంటే ఆ పులుపు, ఆ పచ్చిమిరపకాయ కారం తగిలి చాలా బాగుందనమాట. ఇలా కనుక మీరు తిని చూడండి ఒకసారి, చాలా బాగా నచ్చుద్ది మీకు. ఇలా గుడ్డు పెట్టుకొని, ఇలా పచ్చిమిరపకాయ పెట్టుకొని, ఇలా అన్నం పెట్టుకొని 3 కలిపి కొట్టరా కామెంట్ రంగా. అయ్ గుడ్డు, పచ్చిమిరపకాయ, గోంగూర పులుపు కలిపి తింటుంటే ఉందండి. నిజంగా ఆ సామెత ఎవరో కనిపెట్టారు, కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్గా సరిపోద్ది. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉందన్నమాట, అంత రుచిగా ఉంది. ఇలా కాంబినేషన్లు గోంగూరతో ఏది చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. అది మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీరు కూడా చేసుకుంటారు కాబట్టి. మనం గోంగూర మటన్ చేసాం, గోంగూర చికెన్ చేసాం, గోంగూర ఎండ్రాయిలు, గోంగూర పచ్చడిలు కూడా చేసాం. అలాగే గోంగూర రోటి పచ్చడి చేసాం, గోంగూర పప్పు చేసాం. ఇప్పుడు గోంగూరతో గుడ్డుకూర చేసాం. మీరు ఏ ఐటెం చేసుకోవాలనుకున్నా మన పాత వీడియోలు ఉంటాయి, ఓపెన్ చేసి చూడండి, చేసుకోండి. అన్నీ కూడా అద్భుతమైన రుచిగా ఉంటాయి. గోంగూరతో చేస్తే ఏదైనా కానీ అద్భుత అంత బాగుంటుంది అనమాట. ఈరోజు మనం చేసింది చాలా సూపర్గా ఉంది. అందుకే ఇంకా మాటలు లేకుండా ఒక పట్టుబట్టేస్తా. ఓకే, నిలవ పచ్చడి కూడా చేసామండి, మర్చిపోయాను చెప్పటం. అన్నీ తప్పకుండా మీరు పాత ఓపెన్ చేసి చూసుకోండి, మంచి రుచికరంగా ఉంటాయి. గోంగూర చికెన్ బిర్యానీ కూడా చేసామండి. త్వరలోనే గోంగూర మటన్ బిర్యానీ కూడా చేస్తాము. నేను ఎలా చేస్తానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓకే, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి. ఇంట్లో అందరికీ నచ్చుద్ది. గోంగూర అంటే నచ్చకుండా ఎవరికుండా సామాన్యంగా, ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి డైజెషన్ కూడా బాగా అవుద్ది, జీర్ణశక్తి బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా గోంగూరతో చేసుకుని తింటే. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే,
చూసారా గోంగూర గుడ్డుకూర ఎలా చేశానో సింపుల్గా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. తృప్తిగా తిన్నానండి. ఇప్పుడు ఇలా లేచి దమ్మరు దమ్ పాట వస్తుందండి, హిందీ పాట.